ఒక 5 అంశాలు చాలా స్పీడ్‌గా చెప్తాను. ప్రభు ప్రణాళిక ఏంటి? అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదివితే అర్థమైపోద్ది. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టి ఎడల మనమే ఆయన ఇల్లు. చాలా మర్మం ఉంది ఇందులో. మామూలు ఇల్లు గురించి మాట్లాడడం లేదు. ఒక అమ్మాయికి, అబ్బాయికి వివాహం అయిన తర్వాత వారిద్దరూ ఒక ఇంటిలోనికి ప్రవేశం చేస్తారు. వాళ్ళు కొత్త కాపురం మొదలు పెడతారు. దాని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కుమారుడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. అలాగే మనం కూడా నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వానికి కొలమానం ఏంటంటే ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చివరిదాకా చేపట్టాలి. ధైర్యాన్ని చెప్పండి, ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపట్టాలి. అస్సలు భయపడకూడదు. యేసు ప్రభు కోసం బతకడం ముఖ్యం, సేవ ముఖ్యము కాదు. దీపం వెలుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అది ఆకర్షిస్తుంది. ఉప్పు రుచిగా ఉంటే ఎవడైనా దాన్ని వేసుకుంటాడు. నీలో నుంచి పరిమళం గుబాళిస్తూ ఉంటే ఎవడైనా నీ దగ్గరికి వస్తాడు. యాక్స్ ఎఫెక్ట్ అక్కర్లేదు, క్రీస్తు ఎఫెక్ట్ ఉంటే చాలు. అర్థమవుతుంది కదా? సో క్రీస్తు కొరకు బ్రతకండి, మారండి ముందు. ఇక్కడి నుంచి మీరు ప్రభువుని ప్రేమించేటువంటి ప్రేమికులుగా వెళ్తే నా బ్రతుకు ధన్యమైపోయినట్టే. అందుకు ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు ప్రణాళిక ఏంటి? మనమే ఆయన ఇల్లుగా మారిపోవాలి. మనమే ఆయన ఇల్లుగా, ఆయన నివాసంగా మారిపోవాలి. ఒక 5 పాయింట్స్ చెప్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 29 వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. మనము దేవుని కుమారుని స్వారూప్యంలోనికి రావాలని దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఈ మీటింగ్కి లాక్కొచ్చి తన మాటలు వినిపించి మీ హృదయాల్లో ఒక మంటను కలిగించి ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు. ఆ స్వారూప్యంలోనికి మీరు రావాలి. యేసుక్రీస్తు స్వారూప్యం మీలోనికి రావాలి అంటే ఇప్పుడు అందరూ గెడ్డలు పెంచుకొని అంగీలు వేసుకొని తిరగమని కాదు. నిన్ను చూచిన వాళ్ళు ప్రభువును చూసే విధంగా నీ వేషధారణ మారాలి. గడ్డం పెంచుకోనక్కర్లే. గడ్డం పెంచుకున్నాడంటే వాడు ఖచ్చితంగా మోసగాడు. ఇప్పుడు గడ్డం పెంచుకునే బ్యాచ్ ఎక్కువైపోయింది. యేసుప్రభులా గడ్డం పెంచుకోకర్లే. యూ హ్యావ్ టు డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మార్చుకోవాలి. సో టు బి కన్ఫర్మ్ టు ద ఇమేజ్, Romans 8:29 అండ్ Galatians 4:19. Galatians 4:19, గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు సారూప్యం, యేసు ప్రభు సారూప్యం మీకు రావాలి. ఈవేళ నుంచి నేను క్రీస్తులా మారాలి, క్రీస్తులా ఎదగాలి. ఎఫెసీ పత్రిక 4:15, ప్రేమ కలిగే సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. నువ్వు క్రీస్తులా ఎదగాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి. ఇవాళ నుంచి అబద్ధాలు ఆడడం మానేయండి. అబద్ధాలు మానేయండి. నిజం మాట్లాడితే తెప్పులు వస్తాయంటే ఆ నిజం చెప్పడానికి అబద్ధపు పనులు మానేయండి. నిజం చెప్పడం నేర్చుకోండి. ఇవాళ నుంచి క్రీస్తు స్వభావం మీలో ఏర్పడాలి, క్రీస్తు స్వారూప్యం మీలో ఎదగాలి, క్రీస్తు సహవాసములో మీరు మరింత మమేకం అవ్వాలి. 1 యోహాను 1:7 ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఆయన వెలుగులోనున్న ఉన్న ప్రకారం మన వెలుగులో నడవాలి. కాబట్టి క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడడం దేవుని ప్రణాళిక, క్రీస్తు స్వభావం మనలో ఏర్పడడం దేవుని ప్రణాళిక, క్రీస్తు సహవాసం 1 కొరింథీ 1:9, ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్నెప్పుడు పోగొట్టుకోడు, ఆయన నిన్నెప్పుడు తోసేడు. కానీ నువ్వు ఆయన తోసేసి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకు. ఆయన సహవాసంలో ఆయనతో మమేకమైపోతూ ఆయన సారూప్యం నీలో ఏర్పడినట్లుగా, ఆయన స్వభావం నీలో ఏర్పడినట్లుగా ఆయన సహవాసములో మనం మరింత అన్యోన్యతలోనికి రావాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు గ్రో. ఇందాక ఒక బాబు చెప్పాడు, నేను దేవునికి దూరం అవుతున్నాను. మీకు తెలుస్తుంది. ఏ రోజున ప్రార్థన మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో, ఏ రోజు దేవుని వాక్యం మీకు బాధగా అనిపిస్తుందో, ఏ రోజున దేవుని పిల్లల ముఖం చూడడం మీకు భయంగా అనిపిస్తుందో, మీరు దేవునిలో ఎదగట్లేదు, దేవునిలో నుంచి దిగజారిపోయారని గుర్తుపెట్టుకోండి. నేను బాగా గమనించి చెప్తున్నాను ఒక మాట. ఎవరు ప్రభువుతో మమేకమైపోతారో వారు తండ్రి అని సంబోధిస్తారు. ఎవరు ప్రభువుకు దూరంగా ఉంటున్నారో ప్రభువా అంటారు. చాలామంది యేసు ప్రభు అని ప్రార్థన చేయడం నేను చూస్తాను.
యేసు ప్రభుతో మమేకం అయిపోయినాడు. ప్రభువా అనటానికి నోరు రాదు. నాన్న, తండ్రి, యేసయ్య, నా ప్రియుడు, నా తండ్రి అని యేసు ప్రభువుకి ఇంకా సామీప్యమైన పదాలు ఏముంటాయో వెతుక్కుంటారు. ప్రభువు అనే పదం నేను దూరం చేస్తుంది, తండ్రి అనే పదం నేను దగ్గర చేస్తుంది. యేసు ప్రభు స్వారూప్యం మీలో ఏర్పడాలి, యేసు ప్రభు స్వభావం మీలో ఏర్పడాలంటే యేసు ప్రభు సహవాసములో మీరు ఎదగాలి, క్రీస్తు శరీరాన్ని ధరించుకోవాలి. అది దేవుని ప్రణాళిక. రోమపత్రిక 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై, యేసును ధరించుకోవాలి. నీ మనసులో ధరించుకుంటే నీ మనసు ఎవ్వరికి ఇవ్వవు. నీ శరీరంలో ధరించుకుంటే ఆ శరీరాన్ని ఇంకెక్కడ దాన్ని వాడవు. నీ అవయవాలన్నింటిలో ధరించుకుంటే వాటన్నిటినీ ప్రభు మహిమ కోసం మాత్రమే వాడతావు. అందుకే ఆ పాటలో ఏం రాశానంటే, నాలోని అణువణువున, నాలోని కణకణమును. అది మన వాంఛ ప్రార్థన అయితే యవనస్తులారా, నేను చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ దేశాన్ని మీరు ప్రభు కోసం సంపాదిస్తారు. నిజం నిజం చెప్తున్నాను నేను. ఒక పనికి మాలినోడైన ఆనంద అన్న వ్యక్తిని దేవుడు వాడుకోగలిగితే, నాకంటే మీరు చాలా మంచివాడు, మిమ్మల్ని దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు. మీరు వెళ్తున్న స్కూల్లో మీరు ప్రభువులో ఎదుగుతూ ప్రభుతో మమ్మకం ఇవ్వండి. మీ స్కూల్లో కనీసం 10 మంది మిమ్మల్ని యేసు ప్రభు గురించి అడగబోతున్నాను అడగండి. వాళ్ళు అడుగుతారు వచ్చి, ఏంటి మార్పు? నిన్ను అడుగుతారంతే. ఎ లైట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ డార్క్నెస్. వీఆర్ లివింగ్ ఇన్ అ డార్క్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఫిల్డ్ విత్ హేటెడ్. ద్వేషంతో నిండిన లోకంలో ఉంటున్నాం, పాపంతో నిండిన లోకంలో ఉంటున్నాం, చీకటితో నిండిన లోకంలో ఉన్నాం. నువ్వు క్రీస్తు వెలుగు గుబాళిస్తూ ఉంటే ఎన్నో పగిలిన జీవితాలు, నలిగిన జీవితాలు నీ దగ్గర పరిగెత్తుకొని వస్తాయి. నువ్వెవ్వరిని రప్పించక్కర్లేదు, వాళ్ళే వస్తారు నీ దగ్గరికి. జీవించు ప్రభు కోసం. నలుగురిలో బైబిల్ పట్టుకొని సిగ్గుపడద్దు, తలెత్తుకొని సగర్వంగా బైబిల్ పట్టుకెళ్ళు. నేను కాలేజీలో కూడా బైబిల్ చదివాను. మాకు తెలుగు టీచర్ ఎంఎస్ నారాయణ భయంకరమైన వల్గర్ జోకులు వేసేవాడు. తెలుగు పాఠం చెప్పేవాడు కాదు, అందరూ ఆయన చుట్టూ తిరిగేవారు. నేను ఒక మూలకెళ్ళి బైబిల్ చదువుకునేవాడు. అప్పుడు ఎవరో వచ్చి నాకు స్నేహితుడయ్యాడు, ఇప్పుడు ప్రాణ స్నేహితుడయ్యాడు. ట్రైన్లో నేను బైబిల్ చదువుకునేవాడిని, సువార్త చెప్పడం లేకపోతే బైబిల్ మాత్రమే చదువుకునేవాడిని కాలేజీకి వెళ్ళేటప్పుడు. అప్పుడు అటు వెళుతూ ఇటు వెళుతూ ఎవరో నన్ను చూసి, నేను భక్సింగ్ గారి పుస్తకం చదువుతుండే, దగ్గరకు వచ్చి నేను క్రైస్తవుని నాతో పరిచయం చేసుకున్నాడు. నాకు ప్రాణ స్నేహితుడు అయిపోయాడు. అద్భుతమైన సేవ చేస్తున్నారు. నాకు అందరూ ట్రైన్లు అక్కడెక్కడ పరిచయమైన వాళ్ళ ద్వారానే మా యూత్ క్యాంప్ మొదలైంది. మా డాబా మీదకి ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడిని. ఈ అబ్బాయి ఎవరో ప్రార్థన చేసుకుంటున్నాడని అటు రోడ్డు మీద ఇటు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు పైకి వచ్చి పక్కన కూర్చునేవారు. అలా చిన్న సహవాసం మొదలైంది. నువ్వు నిలబడు దేవుని కోసం. నీకు ఏ తలాంతులు ఉండాల్సిన అవసరం లేదు. నిజం మాట్లాడు, ప్రేమ కలిగి ఉండు. క్రీస్తులో ఎదగడానికి, క్రీస్తు స్వారూప్యంలో పెరగడానికి, క్రీస్తుతో అన్యోన్య సంబంధాన్ని కొనసాగించు చాలు. శరీరేచ్ఛలను విడిచిపెట్టు, క్రీస్తును ధరించుకో. నీ అవయవాలపై ధరించుకో, నీ మనసుపై ధరించుకో, నీ ఆలోచనలపై ధరించుకో. ఎక్కడెక్కడ శృతి తప్పుతున్నావో అక్కడ ప్రభువును ధరించుకో. ధరించుకోవడం అంటే ఏంటి? యు లివ్ ఇన్ మీ అండ్ లెట్ మీ డై. గలతీ పత్రిక 2:20 పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు. నేను జీవించట్లేదు అంటే అర్థం ఏంటి? ఐ డైడ్ బట్ హీ ఈజ్ లివింగ్. నువ్వు చచ్చిపో. కోపం వచ్చిందా? నోటి వెంట బూతులు రాబోతున్నాయా? నేను చచ్చిపోయాను. నోరు చంపేసుకో. చాలా మంది కోపం వస్తే నేను చచ్చిపోతున్నాను అన్నారు. నిజంగా చచ్చిపో. నోరు చంపేసుకో, కళ్ళు చంపేసుకో, చేతులు కాళ్ళు చంపేసుకో. యేసు ప్రభువును బతకని. నువ్వు చచ్చిపో, ఆయన బతకని. చచ్చిపోవడం మొదలు పెట్టండి, యేసు ప్రభు మీలో బతకడం మొదలు పెడతాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అందులో నుంచి అంకురం వచ్చి అది అద్భుతమైన మొక్కగా మారదు. మీరు చావకపోతే క్రీస్తు మీలో బ్రతకడు. ఎక్కడో చచ్చిపోవాలి. ఎవడో తిట్టాడు, తిడదామనుకున్నాం, నోరుని చంపేయి. ఎవడో కొట్టాడు, కొడదారనుకున్నాం, చేతిని చంపేయి. ఏదో పాపం చేయాలనిపిస్తుంది, అటువైపు వెళ్లకుండా నీ శరీరాన్ని ఆపేయి. అంటే చంపడమేది. కావలసింది తినకుండా ఆపుకోవడం, కావలసిన చోటకు వెళ్ళకపోవడం, కావాలనుకున్నది చేయకపోవడం చావేనండి. నిజంగా చాలా బాధగా ఉంటుంది, కానీ అదే చెయ్యి. యేసు ప్రభు నా వెనకాల రావడం సరదాగా ఉంటుందని చెప్పలేదు, నా వెనకాల రావడం ముళ్ళ పానుపులా ఉంటుందని చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. నీ కష్టాన్ని నువ్వే ఎత్తుకోవాలి, నీ శరీరాన్ని నువ్వే మలుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నన్ను కంట్రోల్ చేస్తాడు. నేను పాపం చేయకుండా ఉంటానని తాగుబోతుల మధ్యలోకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, దెయ్యం ఉంటుంది నీ దగ్గర. పాపుల మధ్యలో ఉండి ప్రత్యేకంగా ఉండడం సాధ్యం కాదు. అందుకే 2 తిమోతి 2:22 చెప్తుంది, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఎక్కడ పారిపోవాలి? పవిత్ర హృదయులై ప్రభునకు
ప్రార్థన చెయ్యువారితో. ఎక్కడున్నారు? యూత్ క్యాంప్కి వచ్చిన ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? వెంటనే మీరు అంత ఒక లింక్ ఏర్పడండి, కలుసుకోండి, ప్రోత్సహించుకోండి. వీలున్నంత దగ్గరలో ఉన్న వాళ్ళకి కలవండి, కలిసి ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు పురుకొలుపుకోండి, ప్రోత్సహించుకోండి, గిల్లుకోండి. దేవుని కొరకు బ్రతకాలని ఒకరినొకరు రేపుకోండి. రేపడం అనే పదం పేతురు వాడతాడు. నేను మిమ్మల్ని రేపుతున్నాను అంటాడు. ఒక గాయం దెబ్బ తగిలిన తర్వాత అక్కడ చెయ్యి పెడితే నొప్పి వస్తుంది. అలా నేను మిమ్మల్ని రేపుతున్నాను, మీ మనసులో రేపుతున్నాను అంటాడు. ఎందుకురా ప్రభు కోసం నిలబడవు? ఎందుకురా మన ప్రభు కోసం బ్రతకపోతే ఎందుకురా ఈ జీవితం అని ఒకరినొకరు మనం పురికొల్పుకోవాలి. అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాస్తాడు. ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనండి. ఎందుకంటే మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టకపోతే క్రీస్తులో మనం పాలువారమైనడం సాధ్యం కాదు. ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంతో ఈ జీవితం అయిపోవడం లేదు. మొదటి దశలోనిక పత్రిక 4:17 సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం. మనం ఒక చక్కని ఆభరణాన్ని తయారు చేస్తే దాన్ని ఎక్కడ పెడతారో తెలుసా? ఒక పెద్ద షోరూంలో పెడతారు. చాలా కాస్ట్లీ, చాలా ఖర్చు పెట్టి దాన్ని కొన్న వాళ్ళకి దాన్ని అమ్ముతారు. ఇది డిజైనర్ వేర్ అండి, ఇది చాలా కాస్ట్లీ అండి అంటారు. చాలా ఖరీదు పెట్టి దాన్ని కొనుక్కొని పట్టుకెళ్తారు. నువ్వు అమూల్యమైన వ్యక్తిగా మారితే క్రీస్తు ప్రభు నిన్ను తీసుకువెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు పనికిమాలిన వ్యక్తిగా పందిలా మారిపోతే ప్రభు నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. చూడండి, క్రీస్తులో ఎదుగుతామా, క్రీస్తు నిన్ను దిగజారిపోవడమో మీ చేతిలోనే ఉంది. ఆయన తోడి వారసులముగా ఆయన కొరకు బ్రతకాలి. రోమపత్రిక 8:17 మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. క్రీస్తు వారసుల కోసం ఈ ప్రకృతి ఎదురు చూస్తుంది. ప్రకృతి విలయాలు, అనేక మంది పైన రకరకాల జంతువుల అటాక్, ఎన్నో రకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులు, ఇవన్నీ ప్రకృతి కోపానికి కారణమైతే ఎందుకు ఈ కోపం వస్తుందంటే ఎప్పుడయ్యా నేను దేవుని విడలను చూస్తానని ఆ ప్రకృతి ఎదురు చూస్తుందని రోమపత్రిక 8:18 చెప్తున్నాడు. మనడల ప్రత్యక్షం కావవు దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో ఎదురు చూస్తుంది, లోకం ఎదురు చూస్తుంది, దేవుడు ఎదురు చూస్తున్నాడు, మేము ఎదురు చూస్తున్నాం. ఇదిగో యూత్ క్యాంప్కి వచ్చారు, ఇదిగో దేవుని మహిమను కలిగిన ప్రజ్వలించే జ్యోతులు వీళ్ళు, ఇదిగో లోకాన్ని ప్రభావితం చేయబోతున్నారు, ప్రపంచాన్ని తలకిందులు చేయబోతున్న వాళ్ళు అని మీ గురించి ఈ లోకం చెప్పుకోవాలి. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపంలోనికి మారాలి, అందరూ పాడదాం. యేసుని మాదిరి మనకు రావాలి. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. ఈ 5 దినాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజముగా నీ సిలువను చూచినవాడు, నిజముగా ప్రభా నీ ప్రేమను తెలుసుకున్నవాడు, నిజముగా ప్రభా మీరు మా పట్ల కలిగిన ఉద్దేశాలు గ్రహించగలిగినవాడు, నిజముగా నీ ఆత్మతో నింపబడినవాడు, నీ ఆత్మతో తాకబడినవాడు. ప్రభా నీకు ఎన్నడూ దూరంగా ఉండలేరు నాయన. నీతో మరింత మమేకమై నీతో శాశ్వత కాలం ఉండే ఆ సమయం కొరకు వేచి చూస్తూ నిరీక్షిస్తూ తమను తాము సరి చేసుకుంటూ నీలో ఎదుగుతారట్టి కృప ప్రతి బిడ్డకి ఇవ్వండి. పాపపు భ్రమ నుండి ప్రభువుతో మమేకమయ్యే జీవితంలోనికి ప్రతి బిడ్డను నడిపించండి. అనేకులను ఎదుకు ఆకర్షించగలిగిన దేదీప్యమైన జ్యోతులుగా నిలబెట్టండి. మరొకసారి మీ దివ్యమైన హస్తాలకు బిడ్డలు అప్పగించుకోండి. మీ దీవెన ఆశీర్వాదాలు కోరుతూ ప్రభువుని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.